హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ స్నాక్ రెసిపీ పొటాటో అండ్ క్యారెట్ పకోడా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కూడా. మీకు స్నాక్స్ ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ టేస్టీ పకోడాని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ పకోడా చేసుకోవడానికి నేను ఇక్కడ 3 మీడియం సైజ్ బంగాళదుంపలు, 2 క్యారెట్ తీసుకున్నాను. వాటి పైపు ఎక్కినంత తీసుకోవాలి. ఒకసారి కడిగి ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇలా తురుముకోవాలండి, సన్నగా తురుముకోవాలి. పొటాటో మిశ్రమాన్ని ఒక పొడి క్లాత్లోకి తీసుకోవాలి. దానిలోని వాటర్ అంతా పిండేసుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ లేకుండా మొత్తం పిండుకోవాలి. ఆ తర్వాత వేరే ఒక ప్లేట్లోకి క్యారెట్ని తురుముకోవాలి. పొటాటో తురుముని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా వేసుకోవాలి. రెండింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. వీటి ఫ్లేవర్తో పకోడా చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్గా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం వేసుకున్నాం ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి పొటాటో అలాగే క్యారెట్ తురుము పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులో చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. ఇది వేసుకోవడం ద్వారా దీని ఫ్లేవర్తో పకోడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని కొంచెం కొంచెం ఆ మిశ్రమాన్ని తీసుకొని బాల్స్ లాగా రెడీ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత అందులో వేసుకోవాలి. ఇలా రౌండ్గా వేసుకుంటే మనకి పగులు లేకుండా పకోడా చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్న వెంటనే కలపకూడదండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఎక్కడ కూడా పగులు లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చేసింది పకోడా. చాలా బాగుంటుందండి. దీన్ని పప్పు రైస్తో కానీ, సాంబార్ రైస్తో కానీ, లేదా డైరెక్ట్ ఇలాగైనా తినొచ్చు. మీ ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.